నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మున్సిపల్ కార్మికులకు సిబ్బందికి యూనిఫామ్ పంపిణీ చేయడం జరిగింది. పిఎం విశ్వకర్మ పథకంపై అవగాహన కార్యక్రమం. నంద్యాలలో జిల్లా స్థాయి జూడో ఎంపిక పోటీలు. మధ్యాహ్న భోజనం పథకం ఏజెన్సీ తొలగింపులో మంత్రి ఫరూక్ ఆయన కుమారుడు ఫిరోజ్ హస్తం ఉందని ఆరోపిస్తున్న ఏజెన్సీ నిర్వాహకురాలు శాంతకుమారి. ఈ నెల 18వ తేదీ నుండి శ్రీ మహంకాళి హనుమాన్ వ్యాయాం చరక్ సంఘ్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు. వామపక్ష ప్రజా సంఘాల పోరాట ఫలితంగా మాజీ పీఎం వాజ్పేయి విగ్రహం మరో చోటికి మార్పు. దారుల్ ఉలూమ్ సబీలుల్ ముమినీస్ మద్రసాలో ఖురాన్ జ్ఞాపక శక్తి పట్టభద్రుల సన్మాన కార్యక్రమం. నంద్యాల మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న క్లాస్ 4 వర్కర్లందరికీ నేడు మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, సంబంధిత అధికారులు యూనిఫామ్ పంపిణీ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ నంద్యాల పట్టణాన్ని సుందరంగా పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తున్న కార్మికులకు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో యూనిఫామ్ పంపిణీ అందించడం జరిగిందన్నారు. అలాగే ఆబ్కాస్లో విధులు నిర్వహిస్తున్న వారికి కూడా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నుండి అనుమతులు వచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. మన నంద్యాలని సుందరీకరణగా తీర్చడంలో ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటి శానిటేషన్ సిబ్బంది అందరికీ వాళ్ళ హక్కుల్ని గుర్తిస్తూ ఏదైతే జీవో ప్రకారం ఉందో అది ప్రతి సంవత్సరం వాళ్ళకు సోప్స్, ఆయిల్స్తో పాటు యూనిఫామ్స్ కానీ ఇవ్వడం అనేది ఒక సాంప్రదాయం. దానినే ఈ సంవత్సరం కానీ కొనసాగిస్తూ అందరు వర్కర్స్కి ఈరోజు యూనిఫామ్స్ అందించడం జరిగింది. అలాగే ఇప్పుడు కమిషనర్ గారు చెప్పినట్టు ఆఫ్ కాస్ట్ వాళ్ళకి కానీ రాబోయే కాలంలో శానిటేషన్ పరంగా వాళ్ళు కానీ వాళ్ళ శ్రమని గుర్తిస్తూ శానిటేషన్కి సంబంధించిన వర్కర్స్, ఆఫ్ కాస్ట్ వర్కర్స్ కానీ సోప్స్, ఆయిల్స్ కానీ త్వరలో ఇవ్వబోతున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వైస్ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, కౌన్సిలర్స్కి, అలాగే శానిటేషన్ సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాడు నంద్యాల పట్టణం ఇంత పరిశుభ్రంగా ఉండడానికి కారణమైనటువంటి మన శానిటేషన్ సిబ్బందికి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మొదటగా దీనికి పాటుపడుతున్న కమిషనర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈనాడు వీరికి ముందుగానే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ సందర్భంగా మన మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది వారికి ఈ వస్త్రాలు ఇవ్వడం అనేది మన మున్సిపాలిటీ చేస్తున్న గొప్ప కార్యక్రమము. వారికి ఆరోగ్యపరమైనటువంటి ఎటువంటి సమస్యలు వచ్చినా మున్సిపాలిటీ కమిషనర్ గారు కానీ, చైర్పర్సన్ గారు కానీ ఉన్నారని మరొక్కసారి రుజువు చేసుకున్నారు. వారందరికీ శానిటేషన్ సిబ్బంది తరఫున కమిషనర్ గారికి కానీ, చైర్పర్సన్ గారికి కానీ, ఇన్స్పెక్టర్స్ కానీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన పట్టణాన్ని ప్రతిరోజు శుభ్రంగా ఉంచేటువంటి క్రమంలో శానిటేషన్ యొక్క స్టాఫ్ వర్కర్స్ యొక్క శ్రమ ఎంతో విలువైనది. వారి యొక్క విలువను మనం వెలకట్టలేం, చేస్తున్నటువంటి శ్రమను. అందులో భాగంగానే ప్రభుత్వము వారి యొక్క ఆరోగ్యానికి ఆరోగ్యానికి సంబంధించి కానీ, అలాగే ఇతరత్ర సౌకర్యాల విషయంలో కానీ ముందుండాలి, అందించాలి అనేటువంటి ఆలోచనతో ఎప్పుడో జీవోలు కూడా ఇచ్చారు. దానికి అనుగుణంగానే ఈరోజు గౌరవ సిపి గారు, వైస్ చైర్మన్లు, అంటూ వార్డు మెంబర్లు అందరం కలిసి ఈరోజు కౌన్సిల్ వారు ఇచ్చినటువంటి శాంక్షన్ తోటి రెగ్యులర్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా, రెగ్యులర్ వర్కర్స్, శానిటరీ వర్కర్స్ కావచ్చు, అటెండర్స్ కావచ్చు, ఇతర వర్కర్స్ ఎవరైనా కానీ క్లాస్ 4 ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా యూనిఫామ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. లేడీస్కి సంబంధించి అప్ టు డేట్లో ఉన్నాం. ఈ 1 సంవత్సరం డ్యూ ఉన్నాం. అది సంవత్సరం వాళ్ళకి ఇవ్వడం అయింది. 3 శారీస్, 3 బ్లౌజులు, 3 టవల్స్ ఇస్తాం. అలాగే జెంట్స్కి సంబంధించిన వాళ్ళకల్లా లాస్ట్ ఇయర్ కూడా డ్యూ ఉన్నది. అందువల్ల ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ 2 కలిపి 6 జతలు వాళ్ళకు అలాగే ఆ విధంగా అన్ని ఇస్తున్నాం.
నంద్యాల పట్టణం పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియంలో నేడు జిల్లా పరిశ్రమల కేంద్రం అధికారుల ఆధ్వర్యంలో ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా పరిశ్రమల స్థాపన, బ్యాంకు నుండి లోన్ల లభ్యత, సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమ నిర్వహణ తదితర అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ రోజున కార్యక్రమము పిఎం విశ్వకర్మ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఫర్ పిఎం విశ్వకర్మ బెనిఫిషరీస్ అండ్ ఎవరైతే అప్లై చేసుకున్నారో ఏ స్టేజ్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా అవగాహన కార్యక్రమం కోసం ఈ ప్రోగ్రామ్ ని ఈ రోజు 11వ తారీఖున 12వ నెల డిసెంబర్ ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంటే వివిధ రకాల ఆర్టిజన్స్ అంటే కుల వృత్తుల వాళ్ళు 18 రకాల కుల వృత్తుల వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయమని ఈ నంద్యాల జిల్లాలో మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ కి ముఖ్య అతిథులుగా డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ నుంచి వచ్చినారు జిఎం గారు, స్కిల్ డెవలప్మెంట్, కామన్ సర్వీస్ సెంటర్, మన మున్సిపల్ కమిషనర్ గారు, వివిధ డిపార్ట్మెంట్ నుంచి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చున్నారు. అలాగే మన కామన్ సర్వీస్ సెంటర్ డిపార్ట్మెంట్ నుంచి, తర్వాత పిఎం విశ్వకర్మ కోఆర్డినేటర్ వారు కూడా ఇక్కడికి వచ్చినారు. నెక్స్ట్ మన ఉద్యమ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో దాని గురించి కూడా మేము వివరిస్తాము. ఉద్యమ రిజిస్ట్రేషన్ కూడా ఈ పిఎం విశ్వకర్మ వాళ్ళు ఏ విధంగా ముందుకు పోవాలో వాళ్ళకి తగిన విధంగా ఏ విధంగా ఉంటుంది అంటే తగిన తీసుకునే వాళ్ళకి కానీ మామూలుగా పిఎం విశ్వకర్మ ప్రోడక్ట్స్ తయారు చేసే వాళ్ళు ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలో, వాళ్ళకి లేబులింగ్ ఏంటి, వాళ్ళ క్వాలిటీ ఏంటి, వాళ్ళు ఏ విధంగా సోషల్ మీడియాలో ఇండస్ట్రీ మార్కెట్ డెవలప్ చేసుకోవడానికి ఆ విధమైన ఈ ప్రోగ్రాము యొక్క ఉద్దేశము. ఇంకా తదుపరిగా ఈ ప్రోగ్రామ్ లో ఈ ఇండస్ట్రియల్ స్కీమ్స్ అంటే ఏంటి, డిఎస్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ స్కీమ్స్ ఏమున్నాయి తదుపరిగా అవరుగా మేము వివరిస్తాము. ఈ రోజు మన నంద్యాల జిల్లాలో పిఎం విశ్వకర్మ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసినటువంటి అభ్యర్థులందరికీ ఇక్కడ ఒక మీటింగ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పిఎం విశ్వకర్మ ట్రైనింగ్ అయినటువంటి వారికి మన జిల్లాలో కుల వృత్తులు ఏవైతే ఉన్నాయో ధోబీ గానీ, కార్పెంటరీ గానీ, తర్వాత మన ఫిష్ నెట్ మేకర్ గానీ, తర్వాత బాస్కెట్ మేకింగ్ గానీ, ఇటువంటి కోర్సెస్ పైన మన కుల వృత్తులు ఏవైతే ఉన్నాయో 18 కోర్సెస్ పైన వీళ్ళకి ట్రైనింగ్ అవుతున్నాయి మన జిల్లాలో. దీంట్లో మనకు కోర్సులో ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు ఇక్కడ పిలవడం జరిగింది. సో ఈ కోర్స్ ట్రైనింగ్ తర్వాత వాళ్ళకు మెటీరియల్ కిట్ కూడా ఒకటి ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళకి టూల్ కిట్ అనేది. ఆ టూల్ కిట్ తర్వాత వాళ్ళకు బ్యాంకు ద్వారా వాళ్ళకు 1 lakh rupees వరకు లోన్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకానికి సంబంధించి మనకు ఎవరైతే కుల వృత్తులు, చేతి వృత్తులు ఉన్నారో వాళ్ళకందరికీ నైపుణ్య శిక్షణ, అదేవిధంగా బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వడానికి ఈ పథకాన్ని గౌరవ ప్రధానమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే మనకు కుల వృత్తులు, చేతి వృత్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మొదటగా వాళ్ళకు కావాల్సినవి అప్లై చేసుకుంటారు. ఆ అప్లై చేసుకున్న దాంట్లో స్క్రూటనైజ్ చేసేసి అప్లికేషన్స్ అన్ని కూడా జిల్లా స్థాయిలో ఏర్పడిన తర్వాత వాళ్ళకు డైరెక్ట్ గా ఒక ఐడి కార్డు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకందరికీ కూడా వాళ్ళ ట్రేడ్ని బట్టేసి వాళ్ళకు స్కిల్ ట్రైనింగ్స్ ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణ ఇచ్చిన వాళ్ళకందరికీ కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కొరకు ఈ అప్లికేషన్లను కూడా మనము ఎవరైతే సంబంధిత బ్యాంకులలో అకౌంట్లు ఉన్నాయో వాళ్ళకందరికీ బ్యాంకులకు పంపించడము, బ్యాంకుల ద్వారా వాళ్ళకున్న అర్హతలను బట్టి వాళ్ళకు సుమారుగా ₹1,00,000 వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా నంద్యాల శాఖకి ఇక్కడ సీనియర్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను. పిఎం విశ్వకర్మ బెనిఫిషియరీస్ కి పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారానే టూల్ కిట్స్ అనేవి డెలివరీ అవుతున్నాయి. దాదాపు ఇప్పుడు 4,000 టూల్ కిట్స్ దాదాపు డెలివరీకి సిద్ధంగా ఉన్నాయి. వీళ్ళకి గాను మనకి ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ నుంచి ఒక డైరెక్షన్ వచ్చింది. ఈ విశ్వకర్మ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పోస్టల్ బ్యాంక్ ద్వారా మర్చెంట్ ఖాతా ఓపెన్ చేసి దాని ద్వారా వాళ్ళు ఎటువంటి లబ్ధిదారులకి అంటే వాళ్ళ ద్వారా వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఈ క్యూఆర్ స్టిక్కర్ ద్వారా వాళ్ళ అమౌంట్ కనుక పే చేసినట్టయితే వీళ్ళకి ఇన్సెంటివ్ అనేది లభిస్తుందండి. ఇది కేవలం మర్చెంట్ ఖాతా పోస్టల్ బ్యాంక్ లో ఈ విశ్వకర్మ బెనిఫిషరీస్ కి మర్చెంట్ ఖాతా తెరవండి అనే ఒక డైరెక్షన్ ఎంఎస్ఎంఈ నుంచి వచ్చింది. దాని ద్వారా పేమెంట్స్ కానీ రిసీవ్ చేసుకుంటే వీళ్ళకి ప్రోత్సాహకాలు అనేవి
వాళ్ళకి క్యాష్ బ్యాక్ అనేది లభించడం జరుగుతుంది. సో అందుమూలంగా ఈ విశ్వకర్మ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పోస్టల్ బ్యాంక్ ఖాతా యొక్క ఉపయోగాలు వివరించడానికి మేము ఇక్కడ విచ్చేయడం జరిగింది. నంద్యాల జిల్లా జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల కర్నూలు ఉమ్మడి జిల్లా స్థాయి జూడో ఎంపిక పోటీలను నేడు పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియం నందు నిర్వహించడం జరిగింది. క్యాడెట్ మరియు జూనియర్ విభాగాల వారికి పోటీలు నిర్వహించి అందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను కర్నూలులో ఈ నెల 19వ తేదీ నుండి 3 రోజుల పాటు నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ముఖ్య అతిథులుగా విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు ఏపీ రెడ్డి, వెంకటేశ్వర్లు, అసోసియేషన్ చైర్మన్ నిమ్మకాయల సుధాకర్, నాగరాజు సభ్యులు హాజరయ్యారు. పద్మావతి నగర్ స్టేడియం నందు క్యాడెట్ మరియు జూనియర్ సంబంధించిన అండర్ 15 మరియు అండర్ 19 జూడో ఉమ్మడి కర్నూలు జిల్లా ఎంపిక పోటీలు ఈరోజు నంద్యాల జిల్లా జూడో ఎంపిక పోటీలు ఈరోజు నిర్వహిస్తున్నాము. ఇందులో క్యాడెట్ విభాగంలో 2008 నుంచి 11 వరకు మధ్యలో జన్మించిన వారు ఉండాలి. అదేవిధంగా జూనియర్ విభాగంలో 2006 నుంచి 11 మధ్యలో జన్మించి ఉండాలి. వీరు ఇక్కడ జిల్లా స్థాయిలో ప్రతిభ చూపిన క్రీడాకారులు రేపు కర్నూలు జిల్లాలో జరిగే 19, 20, 21 తేదీలో రాష్ట్ర స్థాయి పోటీలలో జూడో మరియు జూనియర్ కేటగిరీలో పాల్గొంటారు, రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొంటారు. కాబట్టి ఈ కర్నూలు జిల్లా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పోటీలలో మేము నంద్యాల జిల్లా నుంచి మంచి టీం తీసి మన నంద్యాల జిల్లాకు పేరు తీసుకొస్తామని కోరుకుంటున్నాము. నంద్యాల జిల్లా జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల టౌన్ నందలి ఇండోర్ స్టేడియం నందు ఈ యొక్క జూడో జిల్లా స్థాయి ఎంపిక పోటీలను ఈరోజు ఇండోర్ స్టేడియంలో ఈ యొక్క క్యాడెట్ అండ్ జూనియర్ సంబంధించినటువంటి విభాగంలో ఎంపిక పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క ఇక్కడ ఎవరైతే జిల్లా టీం సెలెక్ట్ అవుతారో వీరందరూ కూడా స్టేట్కి పంపించడం జరుగుతుంది. మన నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియంలో అండర్ 19, అండర్ 15 జూడో రాష్ట్ర స్థాయికి ఎంపిక పోటీలు జరుగుతున్నవి. సుమారు దాదాపు ఒక 100-120 మంది అమ్మాయిలు, అబ్బాయిలు ఈ క్రీడా పోటీలకు రావడం జరిగింది. ఇక్కడ సెలక్షన్స్ జరిపి రాష్ట్ర స్థాయికి అమ్మాయిలను, అబ్బాయిలను కూడా పంపిస్తారు. మరి దీనికి చైర్మన్ గా ఉన్నటువంటి నిమ్మకాయల సుధాకర్ గారు, దండే నాగరాజు గారు, మిగతా సభ్యులందరూ ఇక్కడ ఉన్నారు. వీరి ఆధ్వర్యంలో ఇక్కడ సెలక్షన్స్ బాగా జరిపి రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు. రాష్ట్ర స్థాయి పోటీలు కూడా కర్నూలు పట్టణంలో 19, 20, 21 తేదీల్లో జరుగుతాయి. ఇక్కడ ప్రతిభ కనపరిచిన వాళ్ళను రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనపరిచిన వాళ్ళను జాతీయ స్థాయికి కూడా ఎంపిక చేస్తారు. రాజకీయ ఒత్తిడులతో ఏజెన్సీని తొలగించారని, దీనికి కారణం మంత్రి ఫరూక్ మరియు ఆయన కుమారుడు ఫిరోజ్ అని ఆరోపిస్తున్న ఏజెన్సీ నిర్వాహకులు బండి రాణి మరియు బండి శాంతకుమారి. నంద్యాల టెక్కే మున్సిపల్ హైస్కూల్ నందు మధ్యాహ్న భోజనం పథకంకు సంబంధించి విద్యార్థులకు భోజనం ఏర్పాట్లను చేస్తున్న బండి రాణికి చెందిన ఏజెన్సీని రాజకీయ ఒత్తిడులతో తొలగించడం జరిగిందని, దీనికి అంతటికి కారణం మంత్రి ఫరూక్ మరియు ఆయన కుమారుడు ఫిరోజ్ అని ఏజెన్సీ నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. తమ ఏజెన్సీకి తిరిగి మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహించేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని, లేని పక్షంలో ఆత్మహత్య చేసుకోవడానికి వెనుకాడమని పేర్కొన్నారు. ఏజెన్సీకి సంబంధించి విద్యార్థులకు మధ్యాహ్న పథకంలో ఏవైనా సమస్యలు ఉంటే చెప్పాలని, అనవసరంగా తొలగించడం అన్యాయమని వాపోయారు. నవంబర్లో మాకు తెలిసింది, అక్టోబర్లో ఆమెకు అధికారికంగా ఇచ్చారు. మాకు కాపు మాత్రం పంపలేదు, కాపు హెల్త్ బాగాలేదు కాబట్టి టెక్కే మున్సిపల్ హై స్కూల్ 2.5 years నుంచి మేము చేస్తున్నాము. బండి రాణి పేరు మీద చేస్తున్నాము. బండి రాణి కొంచెం హెల్త్ బాగాలేక కొంతకాలం నుంచి నేనే
ఉండి పిల్లలకు వంట చేయించి పెడుతున్నాను. అన్ని రుచికరంగానే నేను చేయించి పెడుతున్నాను. కానీ ఇది కావాలని ఏ స్కూల్లో తీసేయకుండా అధికారులు మరి రాజకీయ నాయకుల ప్రలోభం వల్ల ఇది మాకు ఈ ఏజెన్సీ తీయడం జరిగింది. కానీ మరి అన్ని స్కూళ్ళల్లో తీయాలి కదా, ఈ స్కూల్లో ఎందుకు తీస్తున్నారు? కానీ ఇంతకు ముందు కూడా అట్లాగే తీస్తున్నారు. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంతకు ముందు కూడా అట్లనే తీస్తారు, ఇది ఇప్పుడు కూడా తీస్తారు. అందరిని తొలగించినప్పుడు మమ్మల్ని కూడా తొలగించాలి. పిల్లలకు వంట సరిగా చేసి పెట్టినప్పుడు కానీ రుచిగా చేయనప్పుడు మాదేమైనా ప్రాబ్లం ఉంటే చూపించాలి. కొద్ది రోజులు మాత్రం రానికి హెల్త్ బాగాలేక రాలేదు, అది నేను చేస్తాను, శాంతకుమార్ని నేను చేస్తాను. మరి ఇది చేయడం అన్యాయం కదా. మా ఏజెన్సీ మాకు ఖచ్చితంగా మాకు కావాల్సిందే. లేని పక్షంన మేము సూసైడ్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. దీనికి కారణము రాజకీయ నాయకులు. ఫిరోజ్ గారు సునీతను ప్రలోభ పెట్టాడు. కాలేజీ విషయంలో కూడా వంట చేసుకుంటుంటే అక్కడ ఏజెన్సీ నేను చేస్తున్నప్పుడు అక్కడ కూడా కానీ ఫిరోజ్ సారు సునీతను బాగా ప్రలోభ పెట్టి నువ్వు చేయాలా, లేక నీ మిడ్ డే మీల్స్ నీకు స్కూల్ ని కూడా తీపిస్తామని భయపించి బెదిరించి మా దగ్గర నుంచి లాక్కోవడం జరిగింది. ఆ అమ్మాయి మాకొచ్చి చెప్పింది, సరే ఒక ఆడకూతురిది ఎందుకు పోవాలా నోటికాడదని నేను కూడా పోయి అన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వచ్చినాను. దీనికి కారణం అంతా ఫిరోజ్ సారు, ఫరూక్ సారే ఇవన్నీ మాకు చేస్తున్నారు. మరి అందరికి చేయాలా, మాకు చేసే బదులు అందరికి చేయాలా? మనకు దీనికి కారణం తెలియజేయాలా? లేకపోతే ఇంకొకసారి అన్ని ఛానల్ వాళ్ళని పిలిపించి మాకు న్యాయంగా జరగకపోతే సూసైడ్ చేసుకోనికి దీనికి బాధ్యతలు రాజకీయ నాయకులు అని నేను ఒక్క నుంచి చెప్తున్నాను. మా ఏజెన్సీ మాకు కావాలి అంతే. పిల్లలు తినే విషయంలో, వంట చేసే విషయంలో ఏమైనా ప్రాబ్లం ఉందో హెచ్ఎం గారిని అడగండి, టీచర్స్ అడగండి. మీకైతే సకాలంలో టైంకు వండి పెడుతున్నాం, చేస్తున్నాము. మామూలుగా అయితే మాకు ఎస్ఎంసీ కమిటీ ఉన్నారు, మొత్తం ఎస్ఎంసీ కమిటీ చూస్తున్నారు. ఎస్ఎంసీ కమిటీ వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారంటే ఆమె రావడం లే, ఏమైనా చెప్పాలంటే మనం ఎస్ఎంసీ వాళ్ళు ఎవరికి చెప్పాలా మనం అని అడిగినారు. అడిగిన తర్వాత రావడం లేదని వాళ్ళు ఏం చేసిన ఒక తీర్మానం రాసినారు ఎస్ఎంసీ కమిటీ. నేను జస్ట్ ఓన్లీ కన్వీనర్ అంతే. నేను ఎస్ఎంసీ చైర్మన్, ఎస్ఎంసీ సభ్యులు అందరూ నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఆమె రావడం లేదు, ఈ సునీతమ్మ బాగా చేస్తుంది, ఆమెకు పెడితే బాగుంటుంది రిక్వెస్ట్ రాస్తూ అది ఎంఈఓ సార్కు రాసినారు. తీసుకుంటే బాగుంటుంది ఈ అమ్మాయికి అని అది ప్రపోజల్ లాగా ఇచ్చినారు. తర్వాత ఇప్పుడు వాళ్ళు నా చేతికి ఇచ్చి పంపండి సార్ ఎంఈఓ సార్కి అన్నారు. నేను లెటర్ రాసి సార్ ఇట్లా తీర్మానం చేసింది ఎస్ఎంసీ కమిటీ, కాబట్టి మీకు ఇది మీరు ప్రజెంట్ చేస్తున్నానని నేను లెటర్ రాసి పంపించిన ఆడవరకే. తర్వాత అపాయింట్ చేసేది అథారిటీ ఎవరికి ఉంది, తీసేది అథారిటీ, అపాయింట్ చేసే అథారిటీ మిడ్ డే మీల్ ఏజెన్సీకి అంటే మన 3 మ్యాన్ కమిటీ అని ఉంటుంది. 3 మ్యాన్ కమిటీ వాళ్ళు చేస్తారు ఇది అంతా. వాళ్ళు వచ్చి చూసి ఉంటారు. వాళ్ళ తర్వాత నాకు ఒక ఆర్డర్ ఇచ్చినారు, ఇది ఆర్డర్ ఇచ్చారు, మన ఎంఈఓ సార్ ఇచ్చినారు. ఈ ఆర్డర్ వచ్చేసి ఆ కారణం కూడా రాసినారు ఇక్కడ. రిపోర్ట్ ఇష్యూడ్ ఫ్రమ్ ద కన్సర్న్ హెడ్ మాస్టర్ అండ్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ అబ్జర్వేషన్స్ అని రాసినారు. అంటే వాళ్ళు వచ్చి అబ్జర్వేషన్ చేసినట్టు ఇక్కడ రాసి ఒక ప్రొసీడింగ్ ఇచ్చినారు. ఇక్కడ వచ్చేసి బండి రాణి అమ్మకు ఎగ్జిస్టింగ్ ఉంది న్యూ ఏజెన్సీ అని ఏ సునీతకు ఇచ్చి ఈ డేట్ నుంచి అని ఇచ్చినారు. ఇది వచ్చేసి విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/9/2025 నుంచి ఇచ్చినారు. నంద్యాల పట్టణం శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానం ఆవరణంలో ఏర్పాటు కాబడిన శ్రీ మహంకాళి హనుమాన్ వ్యాయామ్ చరక్ సంఘ్ వ్యాయామశాలలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ నెల 18వ తేదీ నుండి 21వ తేదీ వరకు విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. పోటీలకు సంబంధించి కరపత్రాలను విడుదల చేసి వివరాలను వెల్లడించారు. మహంకాళి హనుమాన్ వ్యాయామశాల తరఫున ఈ కాళికాంబ గేమ్స్ ఇక్కడ స్కూల్ గేమ్స్ పెడుతున్నాము. 18, 19, 20, 21 ఈ 4 రోజుల కార్యక్రమం జరుగుతుంది. కార్యక్రమం చెస్ పోటీలు మాత్రం ఇక్కడ కాళికాంబలో 18వ తేదీ జరుగుతుంది. మిగతా శారదా విద్యాపీఠం స్కూల్లో గేమ్స్ జరుగుతుంది. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ మొత్తం గేమ్స్ అని అక్కడ జరుగుతుంది. శ్రీ కాళికాంబ హనుమాన్ చరక్ సంఘం వారి ఆధ్వర్యంలో ఈ నెల 18, 19, 20, 21వ తేదీల్లో స్కూల్ విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ నంద్యాల జిల్లా నుంచి 15 కిలోమీటర్ల దూరం ఉన్న పరిసర ప్రాంతాల క్రీడాకారులు, స్కూల్ విద్యార్థులు పాల్గొనాల్సిన అవకాశం కల్పిస్తున్నారు.
ఈ పోటీలను సంక్రాంతి పండుగ సందర్భంగా హనుమాన్ వ్యాయామ శిక్షణ సంఘం వారు ఈ పోటీలను నిర్వహించడం జరుగుతుంది. వీటిలో చెస్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, త్రోబాల్, టెన్నికాయ్, ఇతర బస్కీలు, దండీలు, ఇతర అన్ని గేమ్లు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీల్లో విద్యార్థులు పాల్గొని ఈ టోర్నమెంట్ సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా శ్రీ హనుమాన్ వ్యాయామశాల శ్రీ మహంకాళి హనుమాన్ వ్యాయామ చరక్ సంఘ్ తరపున నంద్యాలలో అలానే ఒక 15-20 కిలోమీటర్ల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూల్ విద్యార్థులందరికీ కూడా స్కూల్ పోటీలు ఏవైతే చెస్, అలానే కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, టెన్నిస్, షార్ట్ పుట్, త్రోబాల్, బస్కీలు, దండీలు, పవర్ లిఫ్టింగ్, ఈ పోటీల్లో అన్నిట్లో కూడా విద్యార్థులు పాల్గొని వాళ్ళ యొక్క ప్రతిభను వెలికి తీసి వాళ్ళ యొక్క క్రీడా యొక్క ఉత్సవాన్ని అందరికీ స్వాగతించాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళ యొక్క ప్రతిభను గుర్తించడం కోసం వాళ్ళకి ప్రత్యేక బహుమతులు కూడా ఏర్పాటు చేసి ఈ హనుమాన్ వ్యాయామ చరక్ సంఘ్ ఏదైతే అందరి యొక్క ప్రోత్సాహంతో ఈ పోటీలు నిర్వహించబడుతుంది. ఈ పోటీలు అన్నిటికీ కూడా ప్రవేశ రుసుము ఉంటుంది. మనకందరికి కూడా మన స్కూల్స్ కి ఈ యొక్క ఆహ్వానం ఇవ్వడం జరుగుతుంది. ఏవైతే పత్రిక ఉందో ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. చెస్ కి 100 రూపాయలు, అట్లానే అన్ని గేమ్స్ కూడా ఆ యొక్క పాంప్లెట్ లో ఇవ్వడం జరిగింది. మన స్కూల్లో ఏదైతే నోటీస్ బోర్డులో ఉంటుందో ఆ యజమానం వాళ్ళు వీటిని చూసుకొని ఏదైతే 15వ తారీఖు లోపల మీ యొక్క పేరుని నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. నంద్యాల జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కూడలి ప్రాంతంలో ఇటీవల బీజేపీ నేతలు మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు పొందకుండా ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో వామపక్ష ప్రజా సంఘాల అభ్యర్థన మేరకు ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి విగ్రహ ఏర్పాటును స్థానిక ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ప్రాంతంలోని అన్నా క్యాంటీన్ సమీపంలో ఏర్పాటు చేసుకోవాలని సూచించడం జరిగింది. ఈ మేరకు ఆ ప్రాంతంలో మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. నంద్యాల బొమ్మల సత్రంలోని దారుల్ ఉలూం సబీలుల్ ముమినుస్ మద్రసాలో ఖురాన్ జ్ఞాపక శక్తి పట్టభద్రుల సన్మాన కార్యక్రమం గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఇమాముల సంఘం అధ్యక్షులు అమ్జద్ బాషా సిద్దికి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథులుగా గుజరాత్ కు చెందిన మౌలానా మహమూద్ సల్లావుద్దీన్ సాహెబ్ పాల్గొన్నారు. మద్రసాలో ఖురాన్ గ్రంథం కంఠస్థం చేసిన విద్యార్థులకు పట్టభద్రుల సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం నందు మద్రసా ప్రిన్సిపల్ మౌలానా మహబూబ్ బాషా రషాదీ సేవలను ఈ సందర్భంగా ముఖ్య అతిథి ప్రశంసించారు. కార్యక్రమంలో ముఫ్తీ రఫీ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. जब तक अल्लाह आपकी इस तरह की महफिलों में मैं सबक के तौर पर एक बात सुनाया करता हूँ समझाने के लिए। फर्ज करें एक बच्चे का बाप किसी कंपनी में काम करता हो, वफादारी के साथ, अमानतदारी के साथ वक्त पे जाता हो, वक्त पे आता हो, और ये बड़ी वफादारी के साथ काम करता है। रोज़े अव्वल से हमारी कंपनी में हम इसको लिहाजा क्या करना चाहिए, मशवरा तय हुआ 1 लाख रुपए का इसको चेक देते हैं, मिठाई का डब्बा देते हैं, फूलों का हार इसके गले में डालते हैं। अब दूसरे दिन वो साइकिल चला के स्टैंड पे खड़े की, सबने इनको ऑफिस में बुलाया। अभी ये बेचारा बंदा घबराया हुआ कि पता नहीं आज क्या मुसीबत है, आज मुझे ऑफिस में बुलाया गया है सुबह। अब ऑफिस में कोई फूल हाथ लेके खड़ा हुआ है कि उनके गले में डाल रहा है, कोई इनको मिठाई का डब्बा दे रहा है, कोई इनको दो हाथ से चेक के एक हदिया पेश कर रहा है। अब ये बड़ा हैरान,
और 2 लफ्ज़ आखिर में कहेंगे, भाई ये हमारे तब से हमारे साथ लगे हैं और इनकी कारकर्दगी के दौरान हमने बड़ी तरक्की की है, लिहाजा हम छोटा सा हदिया इनको एक पेश कर रहे हैं, वह है 1 लाख रुपए का चेक। अब उस बंदे लौट के आता है, बीवी को कहता है, मेरी प्यारी, अल्लाह पाक ने मुझे 1 लाख रुपए का चेक अता फरमाया। जब शौहर ने कभी नहीं देखा तो बीवी ने क्या देखा होगा, वो उसको चूमती है, आंखों से लगाती है, अल्लाह का शुक्र अदा करती है और मारे खुशी की आंखों में आंसू ले आती है। कल मुझे इसको बैंक में सबमिट करना है और हो जाएगा, 1 लाख रुपए मैं लेकर आऊँगा और घर के बहुत पुराने तमन्नाएँ अधूरे ख्वाब हैं वो इंशाल्लाह पूरे होंगे। अब वो औरत उसको एक एनवलप में रखती है जिसकी कीमत मुश्किल से 4 आने 8 आने होती है, फिर अपने हैंड पर्स में रखती है जिसकी कीमत 100-200 रुपये होती है और अलमारी में रखकर ताला लगाकर चाबी की हिफाजत दिलो जान से करती है। सच बताओ दोस्तों, असल उसको किसकी हिफाजत करना है? और 1 लाख रुपए के चेक के साथ उस पन्नी की थैली की हिफाजत हो रही है, इसको रखा हुआ है, और उस हैंड पर्स की भी हिफाजत हो रही है जो 100-200 का है। किसके तुफैल? 1 लाख रुपए के चेक के। अब आइए कुरान पाक की आयत पे गौर करें। अल्लाह फरमाते हैं, इन्ना नहनु नज़्ज़लना ज़िक्रा व इन्ना लहु लहाफ़िज़ून, हमने करने वाले हैं। तो कुरान पाक की हिफाजत का जिम्मा अल्लाह पाक ने लिया, लेकिन ये कुरान पाक जिस हाफिज के सीने में होगा अल्लाह पाक उसके जिस्म की भी हिफाजत करते हैं। वो मिट चुके, उनके काम मिट चुके, उनके ख़ानदान मिट चुके, लेकिन ये इदारे हुजूर पाक के ज़माने से चले आ रहे हैं और सुबह क़यामत तक चलते रहेंगे। जब ये इदारे नहीं रहेंगे तो ये याद रखना, ये दुनिया नहीं रहेगी, ये दुनिया की बिसात लिपट जाए। ये दुनिया, ये आसमान अपनी जगह पर कायम है और ये पहाड़ अपनी जगह पर कायम है और ये दरिया अपनी हुदूद में जी मद्दोजर कर रहे हैं। तो ये सब के सब निज़ाम जो चल रहा है ये कुरान पाक के तोफ़ैल चल रहा है, इन दीनी इदारों के तोफ़ैल चल रहा है। जिस दिन ये नहीं होंगी याद रखना, उस दिन फिर कोई भी चीज़ नहीं होगी, सब का सब ख़त्म हो जाएगा। अल्लाह पाक हमें कुरान पाक की कदर करने की तौफीक अता फरमाए। इल्म इलाही के साथ अल्लाह नूर इलाही अता फरमाए, इल्म नबूवत के साथ अल्लाह पाक हमें नूर नबूवत अता फरमाए। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మున్సిపల్ కార్మికులకు సిబ్బందికి యూనిఫామ్ పంపిణీ చేయడం జరిగింది. పీఎం విశ్వకర్మ పథకంపై అవగాహన కార్యక్రమం. నంద్యాలలో జిల్లా స్థాయి జూడో ఎంపిక పోటీలు. మధ్యాహ్న భోజనం పథకం ఏజెన్సీ తొలగింపులో మంత్రి ఫరూక్ ఆయన కుమారుడు ఫిరోజ్ హస్తం ఉందని ఆరోపిస్తున్న ఏజెన్సీ నిర్వాహకురాలు శాంతకుమారి. ఈ నెల 18వ తేదీ నుండి శ్రీ మహంకాళి హనుమాన్ వ్యాయామ చరక్ సంఘ్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు. వామపక్ష ప్రజా సంఘాల పోరాట ఫలితంగా మాజీ పీఎం వాజ్పేయి విగ్రహం మరో చోటికి మార్పు. దారుల్ ఉలూమ్ సబీలుల్ ముమినీస్ మద్రసాలో ఖురాన్ జ్ఞాపక శక్తి పట్టభద్రుల సన్మాన కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.